చిరకాల స్వప్నం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి వేళైంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ మహాఘట్టం ఆవిష్కృతం అవుతోంది. ఆగస్టు 17 నుంచి భోగాపురం గగనతలంలో విమానాల మోత మోగనుంది. ఎయిర్పోర్ట్ రెడీ అవుతోంది సరే, మరి విశాఖ నుంచి అక్కడికి నిమిషాల్లో ఎలా చేరుకోవాలి? ట్రాఫిక్ చిక్కులు లేకుండా రైన భోగాపురం వెళ్లే ఆ 7 అద్భుతమైన అనుసంధాన రోడ్ల ప్రత్యేకత ఏంటి? ఎయిర్పోర్ట్ రన్వేల్ని తలపిస్తూ తళతళా మెరిసిపోతున్న ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ల అసలు కదేంటి? భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సరిగ్గా మరో వారంలో ప్రారంభమవుతోంది. ఆ ప్రారంభోత్సవ వేడుకకు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. అప్పటి వరకు ప్రతిరోజు పండగ వాతావరణం కనిపించేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. అదే సమయంలో మిగిలి ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అందులో భాగంగానే విశాఖ నగరం నుంచి భోగాపురం వేగంగా వెళ్లేందుకు 7 అనుసంధాన రోడ్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. కొన్ని రోడ్ల పనులు పూర్తి కాగా మరికొన్ని ముగింపు దశలో ఉన్నాయి. వీఎంఆర్డీఏ చేపట్టిన 5 రోడ్లు దాదాపుగా పూర్తవగా జీవీఎంసీ, ఆర్ఎండ్బీ చేపట్టిన రోడ్లు వేగంగా కొనసాగుతున్నాయి. పూర్తయిన రోడ్లకు మార్కింగ్, సైన్ బోర్డులు, మైలురాళ్లు, బ్యూటిఫికేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ రోడ్లు మొత్తం అందుబాటులోకి వస్తే భోగాపురం విమానాశ్రయానికి ప్రయాణం ఊహించిన దానికంటే వేగంగా సాగిపోతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా భారీగా విమాన ప్రయాణికులు భోగాపురం వైపు క్యూ కట్టబోతున్నారు. అనకాపల్లి, గోదావరి జిల్లాల ప్రయాణికులు విశాఖ మీదుగానే ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి వేగంగా వెళ్లేందుకు 7 మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ చేపట్టింది. ప్రధానంగా భీమిలి నియోజకవర్గం మీదుగా ఈ రోడ్ల విస్తరణ జరగ్గా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్థానికంగా అడ్డంకులన్నీ పరిష్కరించి పనులు ముందుకు సాగేలా ప్రత్యేక చొరవ చూపారు. ప్రస్తుతం ఈ రోడ్ల పనులు ముగింపు దశకొచ్చాయి. వీఎంఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనుకున్న సమయానికి తన పరిధిలోని రోడ్లను అందుబాటులోకి తెచ్చింది. పూర్తయిన రోడ్లు చూస్తుంటే ఎయిర్పోర్ట్ రన్వే మాదిరిగా తళతళా మెరిసిపోతున్నాయి. ప్రయాణికులు సులభంగా ఎయిర్పోర్ట్ చేరుకునే విధంగా అప్రోచ్ రోడ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్లో 7 రోడ్లని మేము మేజర్ రోడ్స్గా మేము పరిగణలో తీసుకొని దాదాపు 175 కోట్ల వ్యయంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని 9 నెలల కాలంలో కూడా మేము పూర్తి చేసి దాదాపు 3 రోడ్లు 100% కంప్లీషన్ అయిపోయి మిగతా రోడ్స్ దాదాపు 80 నుంచి 90% కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది కేవలం ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీను లేకపోతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కాదండి. దీనిలో ఆల్మోస్ట్ ఒక గేట్వే ఆఫ్ ఈస్ట్, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే స్లోగన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అంటే ఇది మన ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక సువర్ణ అవకాశాలు తెచ్చేటువంటి అద్భుతమైన ఫెసిలిటీ. మనకి చాలా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అలాగే వేరియస్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, ఇండస్ట్రీస్ అందరూ కూడా ఇప్పుడు ఇంతకు ముందు కంటే ఇంకా బెటర్ ఫెసిలిటీతో మన ఉత్తరాంధ్ర ఏరియాకి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఒక గొప్ప గేట్వేగా ఇది మారబోతా ఉంది. ఇంతకీ ఏంటా 7 రోడ్లు? మొదటిది అడవివరం టు సొంఠ్యాం రోడ్డు. 8 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పుతో నిర్మిస్తున్న ఈ రోడ్డుకు అటవీ శాఖకు సంబంధించిన అనుమతులు మినహా మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయి. రోడ్డుకు లేన్ మార్కింగ్ పనులు కూడా పూర్తి చేశారు. ఈ రోడ్డు పూర్తయితే 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్ కు కేవలం 58 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక రెండవది తిమ్మాపురం మారికవలస రోడ్డు. 6 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పుతో నిర్మిస్తోన్న ఈ రోడ్డుకు సంబంధించిన పనులు 100% పూర్తయ్యాయి. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న విమానాశ్రయానికి ఈ రూట్లో కేవలం 45 నిమిషాల్లో వెళ్లొచ్చు. మూడవది తాళ్లవలస నేరుళ్ల వలస రోడ్డు. 3.9 కిలోమీటర్ల పొడవు, 80 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ అనుసంధాన రోడ్డు పనులు కూడా 100% పూర్తయి రాకపోకలకు సిద్ధంగా ఉంది. ఈ రూట్లో 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్ ను కేవలం 36 నిమిషాల్లో చేరుకోవచ్చు. నాలుగవది బోయపాలెం కాపులుప్పాడ రోడ్డు. 3.1 కిలోమీటర్ల పొడవు, 80 అడుగుల వెడల్పు కలిగిన ఈ రోడ్డులో టీడీఆర్ సమస్య, వంతెన నిర్మాణం మినహా మిగిలిన 96% పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ మార్గం మీదుగా 30.5 కిలోమీటర్ల దూరాన్ని 44 నిమిషాల్లో రీచ్ కావచ్చు.
ఐదవది వేపగుంట జుత్తాడ రోడ్డు. 6.35 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు పనులను జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ప్రస్తుతం 70% పనులు పూర్తవగా మరో 2 నెలల్లో ఇది పూర్తిగా అందుబాటులోకి రానుంది. ఆరవది వేపగుంట పినగాడి రోడ్డు. 14 కిలోమీటర్ల పొడవు, 60 అడుగుల వెడల్పున్న ఈ రోడ్లో పినగాడి వైపు నుంచి 7 కిలోమీటర్ల వరకు నిర్మిస్తున్న ఈ రోడ్డు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. అలాగే వేపగుంట కూడలి వరకు జీవీఎంసీ నిర్మిస్తోన్న మరో 7.12 కిలోమీటర్ల రోడ్డు పనులు 85% పూర్తయ్యాయి. ఈ నెలాఖరు నాటికి పూర్తి కానున్న ఈ రోడ్డులో 50 కిలోమీటర్ల సుదూర ప్రయాణాన్ని దాదాపు గంటలో పూర్తి చేయొచ్చు. ఇక ఏడవది భీమిలి దొరతోట రోడ్డు. 6.3 కిలోమీటర్ల పొడవు, 100 అడుగుల వెడల్పుతో R&B శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్య ఈ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కల్వట్లు, డ్రైనేజ్ పనులు పూర్తయ్యాయి. ఈ 7 మాస్టర్ ప్లాన్ రోడ్లతో పాటు భీమిలి బీచ్ రోడ్లో కోస్టల్ కారిడార్ పనులు కూడా పూర్తయితే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. విమానాశ్రయం పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ ప్రారంభించే నాటికి ఈ రోడ్లన్నీ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లే దారులన్నీ అక్షరాల రన్వేలను తలపించేలా ముస్తాబవుతున్నాయి.